హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఎస్పెషల్లీ ఈ వీడియో నాట్ ఓన్లీ ఫర్ పూల చొక్క సోకాల్ రివ్యూవర్స్ అని పేరు చెప్పి సొల్లు వాగే ప్రతి ఒక్కడికి ఈ వీడియో అంకితం అన్నమాట. ఎందుకు అంటే మనం చూస్తూనే ఉన్నాం, దేవరా ట్రైలర్ కానీ, దేవరా గ్లిమ్స్ కానీ, దేవరా సాంగ్స్ కానీ ఏదొచ్చినా సరే కొంతమంది పర్టికులర్గా కొంత బ్యాచ్ అనమాట ఆ సినిమాని కానీ పర్టికులర్ హీరో ఎన్టీఆర్ని కానీ టార్గెట్ చేయడం అయితే మనం చూసుకుంటూనే వస్తున్నాం. ఇదంతా జరుగుతుంది. ఈ రాగడి కానీ, బార్బెల్ పిచ్ మీటింగ్స్ వాడు కానీ, ఈ పూల చొక్కా వాడు కానీ. బార్బెల్ పిచ్ మీటింగ్స్ వాడు అయితే వాడికంట వాడు చెప్పే రీజన్, ఇప్పుడు పార్ట్స్ టూ పార్ట్స్ వస్తున్నప్పుడు రివ్యూస్ ఎందుకు 2 పార్ట్స్ ఉండకూడదు అని చెప్పి వాడు 2 పార్ట్స్ రివ్యూ చేశాడు. అంటే ఫస్ట్ వాడు సినిమా చూడలేదు, ఫస్ట్ రివ్యూ పెట్టినప్పుడు అందరూ చెప్తున్నారు కాబట్టి చెప్పేశాడు. సెకండ్ టైం సినిమా చూసి వచ్చి రివ్యూ పెట్టాడు అనమాట. సరే, అది సెకండరీ పక్కన పెట్టేసేయండి. రాగడి ఈ బాబాయ్ ట్రైలర్కి రివ్యూ చెప్తాడు, ట్రైలర్కి లైవ్ పెడతాడు, సినిమాకి రివ్యూ చెప్తాడు, మళ్ళీ సినిమాకి లైవ్ చెప్తాడు. ఇదంతా బాగానే ఉంది. సరే, ఇంతమంది ఎంత ఆపుతున్నా సరే దేవరా సినిమా క్లీన్ హిట్ అయింది అనమాట. ఏంటి క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే సుమాతో ఒక కన్వర్జేషన్ జరిగింది. సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకుని మనమే కాదు, బేసిక్ గా నేనే కాదు, బాలేదు ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ్ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? చూశారు కదా ఆయన చెప్పింది ఏంటి, సినిమాని చూడంగానే వెంటనే ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు ఉన్నట్లుగా. ఆడియన్స్ కానీ ఆడియన్స్ మైండ్ సెట్ కానీ లేదు, ఇప్పుడు దానికి తగ్గట్టే మనం కూడా ఫిలిం చేయాలన్నట్లుగానే ఆయన మాట్లాడారు. దాన్ని పూల చొక్క ఒకటి తీసుకొచ్చి, అంటే వీడికి ఏది దొరకలేదు అనమాట, వీడి కాంటెంట్ చేసుకోవడానికి కానీ ఎన్టీఆర్ మీద ఇంకోటి మాట్లాడడానికి కానీ. ఎందుకంటే హిట్ చేసి చూపించారు కదా, అందరూ ఫ్లాప్ 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 అంటున్న సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించి రాజమౌళి గారి మెత్తని బ్రేక్ చేసి చూపించాడు కదా. ఇంకా అసలు ఓరవలే పోతున్నారు అనమాట. అసలు ఆయన ఏంటి, మీరు ఆయన టార్గెట్ చేయడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. మీ అనుకుంటే ఎవడైనా నడిపిస్తున్నాడా లేకపోతే ఏంటి, మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఓన్లీ ఎన్టీఆర్, నాకు అర్థం కావట్లేదు. అండ్ వీడు చెప్తున్నాడండి, ఈ సో కాల్డ్ పిచ్చి పూల చొక్కావాడు చెప్తున్నాడు, ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్ మీ బాధ్యత ఏంటంటే ఒక ఫ్రెష్ ఫిల్మ్ ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఫిల్మ్ మేకర్ రెస్పాన్సిబిలిటీస్ గురించి వీడు మాట్లాడుతున్నాడు. అరే నీకేం తెలుసు అని చెప్పి నువ్వు ఫిలిం మేకర్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు సరిగ్గా ఏడ్చి చావు. రివ్యూస్ని పెయిడ్ రివ్యూస్ చెప్పకుండా జెన్యున్ రివ్యూస్ ఇవ్వడం నేర్చుకో. దాని తర్వాత కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు. మళ్ళీ నువ్వు చెప్పే సొల్లు వాడు ఎలా ఉంటుంది అంటే, నేను 1 year అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, 6 months ఇక్కడ కో డైరెక్టర్గా చేశాను. నిజంగా నువ్వు సినిమాలో చేసుంటే, సినిమా వాల్యూ నీకు తెలుసుంటే, సినిమా రివ్యూస్ని, సినిమా కష్టాన్ని టమాటాలతోనో ఈ పుచ్చుక్ అనే మాటలతోనో పోల్చు. అర్థమైందా? ఫస్ట్ సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నువ్వు బతుకుతుంది సినిమా మీద, నువ్వు జీవిస్తుంది సినిమా మీద. సిగ్గుండాలి అదే సినిమాని డిగ్రేడ్ చేసి మాట్లాడడానికి. ఇంకే వాడి నోటికి ఏది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక కాంటెంట్ లేకపోతే ఏ కాంటెంట్ మీద వాడి నోటికి వచ్చింది మాట్లాడేస్తాడు. ఎందుకంటే చూసే వాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ నిన్ను ఎవడైతే సబ్స్క్రైబ్ చేసి, నీకు ఎవడైతే లైక్స్ కొట్టి, నీకు ఎవడైతే కమెంట్స్లో నేను రెచ్చగొట్టి ఎస్ బ్రో, సూపర్ బ్రో అని చెప్తున్నారో వాళ్ళందరికీ ఉండాలి. నీలాంటి ఫేమ్ చేస్తున్నందుకు నాకు అర్థం కావట్లేదు. గైస్, ఇప్పటికైనా ఇటువంటి వాళ్ళని మనం ఆపగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సినిమాని ఇంకా 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 ఇప్పుడిప్పుడే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ, మన ఇండియన్ సినిమా కానీ ఒక అత్యుత్తమైన పొజిషన్లోకి వెళ్తున్న క్రమంలో ఇటువంటి ఎదవలో చీడపురుగుల్లాగా, పంటకి పట్టం చీడపురుగులాగా ఇండస్ట్రీకి ఇటువంటి కొంత చీడపురుగులు పట్టారనమాట. ఇలాంటి అందరినీ ఏర్పరేస్తే కానీ సినిమా ఇండస్ట్రీ బాగుపడదు. సో ఆయన చెప్పింది మీరంటే గురించే, సినిమాని ఈజీగా జడ్జ్ చేసేస్తున్నారు, సినిమాని అర్థం చేసుకోకుండా జడ్జ్ చేసేస్తున్నారు అంటే నీకు కోపం వచ్చింది చూడు. ఇప్పుడు నువ్వు అందుకే పెట్టావు కదా, అది నీకు ఎక్కడో కాలింది అందుకు పెట్టు. అంటే నువ్వు చేసే తప్పు అని చెప్తే కూడా నీకు కాలుతుంది. గుమ్మడికి వెళ్తాం ఎవడో అంటే భుజాలతో అడుగున్నట్టు. ఇప్పటికైనా మారంట్రా, మారి సినిమాని సినిమాలో చూసి సినిమా రివ్యూస్లో ఇవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ భార్గవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా.